ఫ్యాఫ్ డుప్లెసీ అసలు ఎందుకని ఇంత సంచలన నిర్ణయం తీసుకున్నాడు? బహుశా అన్సోల్డ్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశాడా? మ్యాటర్ ఏంటంటే మామా, సో తను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టా కాదా ఇవన్నీ క్లారిటీగా చెప్తాను వినండి. సో ఫస్ట్ థింగ్, ఫ్యాఫ్ డుప్లెసీ అయితే ఐపీఎల్ 2026లో ఏ టీం తరపున ఆడతాడు అన్నది ఇకపై మదిలో కూడా రాదు. ఎందుకంటే తను అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు మినీ ఆక్షన్లో నీ పాల్గొనట్లేదని. సో ఫస్ట్ థింగ్, తను ఏదైతే పోస్ట్ చేశాడో దాని గురించి చెప్తాను వినండి. సో తను ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఆఫ్టర్ 14 seasons in the IPL, I have decided not to put my name into the auction this year. It's a big decision and one that comes with a lot of gratitude when I look back. అంటే 14 సంవత్సరాల ఐపీఎల్ చరిత్ర, ఎన్నో మెమరీస్ ఉన్నాయి, కానీ ఆప్షన్లో నా నేమ్ పెట్టకుండా ఉండటం చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. కానీ ఈ డిసిషన్ తీసుకోవడం కొంచెం పెయిన్ఫుల్గానే అనిపించింది, బట్ తప్పట్లేదు అండ్ లాట్ ఆఫ్ కృతజ్ఞతలతో అని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్, this league has been a massive part of my journey. I have been lucky to play with world-class teammates for amazing franchise and in front of fans whose passion is like nothing else. India has given me friendships, lessons, memories that have shaped me as a cricketer and as a person. తను ఏం చెప్తున్నాడంటే, ఐపీఎల్లో ఈ జర్నీని అస్సలు మర్చిపోలేను అండ్ ఎంతో వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్న టీమ్మేట్స్తో నేను ఆడటం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐపీఎల్ అనేది అమేజింగ్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి. ఈ ఐపీఎల్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యాన్స్ ముందు ఆడటం చాలా గర్వంగా ఉంది. ఎన్నో మెమరీస్ ఇచ్చారు, ఎంతో ఫ్రెండ్షిప్ వచ్చింది, ఎన్నో లెసన్స్ నేర్చుకున్నాను, నన్ను నేను షేప్ చేసుకున్నాను అండ్ యాజ్ ఎ క్రికెటర్గా, యాజ్ ఎ పర్సన్గా అద్భుతంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు. ఇంకా నెక్స్ట్, టు ఎవ్రీ కోచ్, టీమ్మేట్, సపోర్ట్ స్టాఫ్ మెంబర్ అండ్ ఎవ్రీ ఫ్యాన్ who has backed me over the years. Thank you. Your support has meant to the world. అంటే ఏమంటున్నాడంటే, నాకు సపోర్ట్ చేసిన ప్రతి కోచ్కి, టీమ్మేట్కి, సపోర్ట్ స్టాఫ్కి అందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇన్ని ఇయర్స్గా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అభిమానికి కూడా. ఇంకా 14 years ఈజ్ ఎ లాంగ్ టైమ్ and I am proud what this chapter has meant to me. India has a special place in my heart and this certainly it's not goodbye. You will see me again. అండ్ 14 సంవత్సరాలు ఈ చరిత్ర అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ చాప్టర్ ఇంతటితో ముగిసింది. ఇండియా ఎప్పటికీ నా హార్ట్లో ఒక స్పెషల్ ప్లేస్లో ఉంటుంది అండ్ అలాగే ఇది గుడ్ బై కాదు, నన్ను మీరు మళ్ళీ చూస్తారు అని చెప్పాడు. దిస్ ఇయర్ ఐ హ్యావ్ చూసెన్ టు టేక్ ఏ న్యూ ఛాలెంజ్ అండ్ విల్ బీ ప్లేయింగ్ ఇన్ ద అప్కమింగ్ పిఎస్ఎల్ సీజన్. నేను ఐపీఎల్లో ఆడట్లేదు, కానీ ఈ ఇయర్లో మాత్రం పిఎస్ఎల్లో చూస్తాడని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్, ఇట్స్ అన్ ఎక్సైటింగ్ స్టెప్ ఫర్ మీ, ఏ ఛాన్స్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ, టు గ్రో దే యాజ్ ఎ ప్లేయర్ అండ్ టు ఎంబ్రేస్ ఏ లీగ్ ఫిల్డ్ విత్ ఇన్క్రెడిబుల్ టాలెంట్ అండ్ ఎనర్జీ. సో ఇక్కడ నేను వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నాడు. ఏ న్యూ కంట్రీ, ఏ న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ ఛాలెంజ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు పాకిస్తాన్ హాస్పిటాలిటీ, సీ యూ ఆల్ సూన్. సో పాకిస్తాన్ వెళ్ళాలి, పిఎస్ఎల్లో ఆడాలి అని క్లారిటీగా తీసుకున్నట్టు మనకు అర్థమైపోతుంది మామ. ఐపీఎల్లో కూడా ఆడితే బాగుండు అని అనిపించింది మామ. ఇది ఫ్యాఫ్ డుప్లెసీ ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ఇదే. ఇంకా చూస్తే ఏమనుకున్నాడో, ఇంకా చాలు, ఇంతకంటే వద్దు, ఇంకా ఐపీఎల్ అభిమానుల్లో ఇంతకంటే బ్యాడ్ అవ్వకూడదు అని అనుకున్నాడేమో. ఎందుకంటే 2 బ్యాడ్ సీజన్స్ ఉన్నాయి, కానీ ఆ 2 బ్యాడ్ సీజన్స్ పక్కన పెడితే ఆర్సీబీకి యాజ్ ఏ క్యాప్టెన్గా ఎంతో గొప్ప పర్ఫార్మెన్స్లు ఇచ్చాడు. 1% ఛాన్స్ ఉన్నప్పుడు క్వాలిఫై అయిన టీం ఏదైనా ఉంది అంటే అది ఆర్సీబీ. అలాంటి టీంని క్వాలిఫై చేసి చాలా అంటే చాలా పేరుని సంపాదించేశాడు ఫ్యాఫ్ డుప్లెసీ. సో అలాంటి క్యాప్టెన్ని వదులుకున్నారు ఆర్సీబీ. ఇంకా అంటే ఏజ్ కూడా ప్రభావం. ఇంకా సిఎస్కే ఫ్యాన్స్ అయితే లైఫ్లో మర్చిపోలేరు మామ. సో సిఎస్కే వాళ్ళు ఎప్పటికీ మరవలేరు, ఎందుకంటే ఫ్యాఫ్ డుప్లెసీ సిఎస్కేలోని ఎక్కువ సంవత్సరాలు ఆడాడు. నెంబర్ ఆఫ్ ఓవర్ ద ఇయర్స్ ఆడి ఎంతో ప్రేమను దక్కించుకున్నాడు. సిఎస్కే ఫ్యాన్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేరు ఫ్యాఫ్ డుప్లెసీని. సో వీ మిస్ యూ ఫ్యాఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్